మార్కాపురంలోని శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా నియమితులైన మేడవరం మల్లికార్జున శర్మకు ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఘన సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీడబ్ల్యూజీ రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు, మాజీ మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ మల్లికార్జున, మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మల్లికార్జున శర్మను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మేడవరం మల్లికార్జున శర్మ మాట్లాడారు. తమపై నమ్మకం ఉంచి ఆలయ చైర్మన్ గా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని, అందరి సహకారంతో దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. సభలో పలువురు వక్తలు మాట్లాడారు. మల్లికార్జున శర్మ నిబద్ధత కలిగిన వ్యక్తి అని కొనియాడారు. శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని, పూజా కైంకర్యాలు సమన్వయంతో మరింత వైభవంగా నిర్వహించారని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు పివి కృష్ణారావు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత జగన్నాథం, బాయ్స్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు మునుగల చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, ఏపీడబ్ల్యూజీ నాయకులు ఎన్వి రమణ, టీడీపీ సీనియర్ నాయకులు శాసనాల వీరబ్రహ్మం, ఓరిగంటి మలిక్, శివాలయని కార్యనిర్వహణాధికారి ఈదుల చెన్నకేశవరెడ్డి, మార్కాపురం పట్టణ అధ్యక్షుడు పఠాన్ ఇబ్రహీం, జర్నలిస్టులు, బ్రాహ్మణ సంఘ నాయకులు, బ్రాహ్మణులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.